దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. మీరందరూ మనసున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి. కీర్తనలు 31వ కీర్తన 24వ చరణం. మనము ధైర్యముగాను నిబ్బరమైన మనసు కలిగి ఉండాలని దావీదు భక్తుడు మనతో మాట్లాడుతున్నారు. ధైర్యము చెడిపోతున్న సందర్భాలు మన జీవితాల్లో ఎన్నో పర్యాయాలు కనబడుతున్నాయి. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే, యెహోవా నూను కుమారుడైన యెహోషువతో అంటున్నారు, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, నేను నీకు తోడై ఉంటానని వాగ్దానం చేస్తున్నారు. మన జీవితాల్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉండి మనకున్నటువంటి ప్రతి భయములో నుండి మనలను విడిపించే దేవుడు. ఈ మాటలు వింటున్న మీకందరికీ దేవుడు తోడయుండి ప్రతి పరిస్థితులలో ఆయన మీకు సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. నీ కృప చొప్పున మీరు మాకు తోడుగా ఉంటానని, మా పక్షమై ఉండి మమ్మలను నడిపిస్తానని వాగ్దానము చేస్తున్న దేవుడవు, నమ్మదగిన దేవుడవు ప్రభువా. ఎన్నోసార్లు పరిస్థితులను బట్టి మేము గలిబిలైపోతున్నాం. మాకున్నటువంటి ప్రతి భయముల నుండి, ప్రతి పరిస్థితుల నుండి మీరు సరిచేయండి. మీరు మా పక్షమై ఉండి మమ్మలను నడిపించండి ప్రభువా. ప్రతి ఆటంకములన్నిటి నుంచి విడిపించండి. మీ యందు నమ్మికతో మీపైన ఆధారపడి మేము ముందుకు అడుగులు కొనసాగించున్నట్లుగా సహాయము చేయండి. మా ప్రియులెల్లరినీ మీరు ఆశీర్వదించండి, దీవించండి. ప్రతివారికి మీరు తోడయుండి ప్రతివారిని మీరు ఆశీర్వదించండి. నీ కృపాక్షేమములు ఈ దినమంతా కూడా మీరు మాకు దయచేయమని యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.